మౌన పోరాటం మౌన పోరాటం. నా ఐడియా మొత్తం పూర్తవ్వలేదు మేడం. మొత్తం చెప్పేశాక మీరు మాట్లాడండి మేడం. 28. ఏంటి మేడం? నువ్వు నన్ను మేడం మేడం అనడం ఇది 29సారి. ఏంటి? నాకు అర్థం కాలేదు మేడం. మురారి ప్లీజ్, నువ్వు నన్ను మేడం మేడం అని తోక తగిలించి పిలవద్దు. ఇదేంటి మేడంని మేడం అని పిలవక ఇంకేమని పిలుస్తారు? నన్ను అమ్మ అని పిలువు. ఏంటి అమ్మ అని పిలవాలా? ఇదేంటి? ఏంటి మురారి, ఏం మాట్లాడవు? నేను మా అమ్మ దుర్గమ్మ కోసం తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఆ పదం ఉపయోగించను మేడం. మురారి నీ చెప్పేది విను. అమ్మ అనే మాట వినాలనుకునే మనిషికి ఓ అర్హత యోగ్యత ఉండాలి. నాతో అలా అనిపించుకునే అర్హత యోగ్యత మా అమ్మకి తప్ప ఇంకెవ్వరికీ లేదు మేడం. ప్లీజ్ మురారి. ఇది ఆఫీస్. నేను ఈ ఆఫీస్లో స్టాఫ్ని. నేనిక్కడికి పని చేయడానికి మాత్రమే వస్తున్నాను. చేసిన పనికి జీతం తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను పని గురించి తప్ప మనుషుల గురించి మాట్లాడను. మేడం, ఇక్కడ నన్ను ఒకరి కింద పని చేయమని ప్రెషర్ పెట్టగలరేమో కానీ నా పర్సనల్ మ్యాటర్స్లోకి ఎంటర్ అవ్వలేరు. నేను ఆ ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వను. ఇక్కడ నా నుంచి ఎవరైనా రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎవ్వరికి ఇవ్వాల్సిందే వాళ్ళకిస్తాను. ఇదేంటి ఈవిడికి ఇదేం కోరిక? మురారితో అమ్మాని పిలిపించుకోవాలనుకోవడం ఏంటి? అలా పిలిపించుకుని ఏం చేస్తుంది? తన ఆస్తి అంతా అతనికి రాసిస్తుందా? మురారిని పెంచుకుంటుందా? అమ్మో అమ్మో, నిజంగా అదే జరిగితే దీనికి మించిన అదృష్టం ఇంకేమన్నా ఉంటుందా? ఈ మురారి ఒకడు ఆవిడ ఇంటెన్షన్ అర్థం చేసుకోకుండా అడ్డంగా పుల్ల విరిచేస్తాడు. ఈవిడైనా ఆ మాట మురారితో అనిపించుకోవాలనుకోవడం ఎందుకు? వయసు ఎక్కువే అయినా నన్ను అనమంటే నేను అనను. అంత ఆస్తి ఇస్తానంటే అమ్మానేం కర్మ, అమ్మమ్మ అని కూడా అనేద్దును. సరే మురారి, నీ ఐడియా గురించిన డిస్కషన్ ఆపే. మధ్యాహ్నం లంచ్కి ఇక్కడికి వచ్చాయి. ఈరోజు నీకు బాగా ఇష్టమని బొమ్మిడాయిల పులుసు చేయించుకొని వచ్చాను. సారీ మేడం, మీకు ఎవరు చెప్పారో కానీ బొమ్మిడాయల పులుసు అంటే నాకు చాలా అసహ్యం. నేను అస్సలు తినను. కానీ మరి ఆ రోజు ఆ రోజు అంటే ఏ రోజు మేడం? పాయసంలో ఆ పాయిజన్ కలిపిన రోజా? ఓ, నన్ను చంపాలనుకున్న రోజా? ఇదేంటి ఇప్పటి వరకు గట్టి గట్టిగా మాట్లాడుకున్నారు, ఇప్పుడేమైంది? ఏం వినపడట్లేదు, మాట్లాడుకోవట్లేదా? మేడం, మీరు తెచ్చిన ఫుడ్లో కూడా పాయిజన్ కలిసి ఉండొచ్చు కదా? అమ్మ సౌందర్య, ఇదిగో ఇగో కాలు మీద కాలేసుకో. ఏమైంది? నేను చూడు, మహేంద్ర వేసుకున్నట్టు ఎలా వేసుకున్నారో నువ్వు కూడా రుద్రలాగా కాలు మీద కాలేసుకోమ్మా. వేసుకో వేసుకోమ్మా. అది తాగు, ఇప్పుడు తాగు. సత్య, నువ్వు మహేంద్ర వాళ్ళ కోసం వండేవన్నీ మాకుండు, మాకు చేసేవి మహేంద్ర కొండు. వెళ్ళు.
అమ్మో ఈరోజు మళ్ళీ చెన్నై గారిని కొట్టేస్తారు వీళ్ళు. ఈయనేంటో ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. వద్దని చెప్తే వినరు. వండి మనిషి. దేవుడా కాపాడు తండ్రి. నువ్వు తాగమ్మా, తాగు. బాగుంది కదమ్మా. బాగుంది నాన్న. మహేంద్ర, ఇంకా ఏంటి చూస్తున్నావు? అక్కడేమన్నా 3D స్క్రీన్లో సినిమా కనపడుతుందా? వెళ్ళు. ఇలాంటి గొంతు మళ్ళీ లేవకుండా బుద్ధి చెప్పు. చెప్తా వాడి సంగతి. మహేంద్ర, వాడికి చేత్తో కొడితే భయం రాదు. కొరడా అయితేనే వీడు బాత్రూంలోకి పరిగెడతాడు. వెళ్ళు. మహేంద్ర, నువ్వు వాణ్ణి ఎలా కొట్టాలంటే వాడికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ మళ్ళీ మనకి ఎదురు చెప్పడం కాదు, కనీసం మనకి ఎదురు పడాలన్నా భయంతో వణికిపోవాలి. అంతేకాదు డాడ్, వాళ్ళని బాగా కొట్టాక ఆ దెబ్బలు తగ్గించుకోవాలని ఏ హాస్పిటల్కి వెళ్ళనివ్వద్దు. వాళ్ళ దెబ్బలతో కొన్ని రోజుల వరకు బాధపడుతూ ఉండాలి. అవి తగ్గేలోపు మళ్ళీ సీన్ కోటింగ్ రిపీట్ చేయాలి. అవును మహేంద్ర, దెబ్బ పుండుగా మారగానే మళ్ళీ దాని మీద దెబ్బ పడితే అప్పుడు నొప్పి భరించలేనంతగా ఉంటుంది. అప్పుడే వాళ్ళకి మనమంటే విపరీతమైన భయం ఏర్పడుతుంది. ఈ రోజు వాడు నా చేతిలో చావు ముఖం చూస్తాడు. నువ్వు తాగమ్మా, తాగు. అమ్మా దుర్గా, వీడు వీడు నా కొడుకేనా? నా కొడుకు ఇలా సోఫాలో కాలు మీద కాలేసుకుని రాజాలా? అలా ఉండాలనే కదా మావయ్య మీరు కోరుకున్నారు. ఇక నుంచి అతను ఇలాగే రాజులాగే ఉంటాడు. అవును మావయ్య, అతని కళ్ళలో కనిపిస్తున్న ఆ విశ్వాసం, అతని కదలికల్లో కనిపిస్తున్న ఆ రాజసం ఇక నుంచి అలాగే ఉంటాయి. ఇన్నేళ్లు రాజుని బంటుగా మారుస్తూ వచ్చారా దుర్మార్గులు. ఇప్పుడు రాజు నేను రాజుని అని చెప్పే టైం వచ్చేసింది. ఇక నుంచి అతనే రాజు. కానీ అమ్మగారు, మహేంద్ర గారు వచ్చేస్తున్నారమ్మా. మహేంద్ర గారు కొరడాతో వచ్చేస్తున్నారు. అమ్మా దుర్గా, అదిగో వాడు వచ్చేస్తున్నాడు. అయ్యో మావయ్య, కంగారు పడకండి మావయ్య, వచ్చాక తెలుస్తుంది అతనికి కళ్యాణ్ రాముల్లో వచ్చిన మార్పేంటో. చాలా కోపంగా వస్తున్నాడమ్మా. ఆ కోపం నా కొడుకు మీద చూపిస్తే వాడు చచ్చిపోతాడమ్మా. అయ్యో మీరు చూస్తుండండి మావయ్య, ఏం జరుగుతుందో. నేను ఉండలేనమ్మా. అరే నేను ఉండలేను. అయ్యో మావయ్య.